బీజేపీ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటల వెనుక చంద్రబాబు హస్తముందన్నారు. తెలంగాణపై తేజస్వి విషం కక్కుతుంటే రాష్ట్రానికి చెందిన 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ అవమానానికి ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడ్డది. చట్టబద్ధంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీ వైఖరి చూస్తూ ఉంటే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఒకవైపేమో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని చెప్పేసి మోదీ గారు మాట్లాడతారు. అదేవిధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ పైన విషం కక్కుతారు. మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నటువంటి ఒక చిల్లర ఎంపీ ఇలా తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అంటే భారతీయ జనతా పార్టీ యొక్క విష వైఖరి అర్థమవుతా ఉంది. ఇలా ఎంత విషయం కక్కుతా ఉందో అర్థమవుతా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడం కోసం, చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసం తెలంగాణ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య నీ నాలిక కోసం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. అల్పు ప్రసంగాలు ఆపండి. మీరు దయచేసి తెలంగాణ కించపరచడం ఆపండి. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అదే మాట మాట్లాడతాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ అదే మాట మాట్లాడతాడు. మరి గతంలో మీరు ఇచ్చిన 1997 కాకినాడ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు కోసం అవమానపరిచింది మీరు కాదా? ఆ రోజు ఒక రోజు 2 రాష్ట్రాలని చెప్పేసి ప్రగల్భాలు పలికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఓట్లు వేయించుకొని మరి ఇలా తెలంగాణను ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఆ రోజు మోసం చేసింది భారతీయ జనతా పార్టీ కాదా?